నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అత్యంత వైభవంగా పూజలు చేసిన అనంతరం భక్తులు ప్రేమపూర్వకంగా వేసిన కానుకలను ఈరోజు లెక్కించారు. ఆదివారం అమావాస్య వచ్చుంటే భక్తుల సంఖ్య ఎక్కువై ఉండేది, కానీ శనివారం వచ్చింది కాబట్టి భక్తులు తగ్గారని అన్నారు. అమ్మవారి హుండీ రాబడి కూడా తగ్గిందని దేవాలయ ఈవో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెడలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవంలో పోయి నెల 26/6/2024 తేదీ నుండి 6/7/2024 తేదీ వరకు నవాహనంగా బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్లు రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషను, హెల్త్ అందరు అధికారుల సహకారంతో సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేదానికి సహకరించిన స్థానిక నాయకులు, భక్తులు, గ్రామస్తులు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రాబడి బాగా గణనీయంగా తగ్గింది. పోయిన సంవత్సరం 6,08,108 రూపాయలు చదింపులు కావచ్చు, టికెట్ల అమ్మకం, హుండీలు, వివాహ రుసుములు ద్వారా 6,08,108 రూపాయలు వస్తే ఈ సంవత్సరం 4,90,123 రూపాయలు వచ్చింది. మొత్తం మీద 1,17,935 రూపాయలు ఆదాయం తగ్గింది. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా తెప్పోత్సవం పౌరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేదానికి మేడం గారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. మేడం గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బ్రహ్మోత్సవము ఆదివారం అమావాస్య వచ్చింది. ఈసారి అది లేదనమాట. దానివల్ల కొంత రాబడి తగ్గినమాట వాస్తవము. భక్తులు కూడా తగ్గారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఆవుల వాసు వాళ్ళ యువకులు వ్యవసాయంగా ఏర్పడి 150 మంది వరకు ఆ సముద్రం దగ్గర సేవ చేశారు. వాళ్ళకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలు మాకు సహకరించిన ప్రతి ఒక్కరు చదవడం శ్రీకృష్ణారెడ్డి గారిని కానీ, ఆవుల వాసు కానీ, శ్రీధరెడ్డి గారు కానీ, ఇంకా ఇతర నాయకులు పేరున అందరికీ, గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామ పెద్ద కాపులు కావచ్చు, భక్తులు కావచ్చు, గ్రామస్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.